స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయంలో జరిగినటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రభా జూమ్ లైన్లో కనెక్ట్ అవ్వాల్సినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు ప్రభా నాయన సమయాన్ని అనుకూలపరచండి. ఏ ఉద్దేశం కొరకు మా ప్రభా మీరు ఈ యొక్క సెషన్ మీరు మాకు అనుగ్రహించారు, టెంప్టేషన్స్ గురించి, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ మేమందరం నేర్చుకోవడానికి, బికాస్ అది మీ ఉద్దేశం అయి ఉన్నది కనుక దేవా మీ ఆలోచనలు మేము నెరవేర్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎత్తుడును నిష్ప్రయోజకుని మీ సులువు చాటును మరుగుపరచండి. మీ మాటలు మీ దాసుని నోట ఉంచండి. క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేయండి. మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు ఈ సాయంత్రకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ కొద్ది నిమిషాలు మనం టెంప్టేషన్స్, హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్, శోధనలు జయించటము ఎలాగా అనేటటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. సో ఈ భూమి మీద ఏ క్రైస్తవుడు కూడా నాకు శోధనలు రాలేదు, శోధనలు రావు, ఇక ఎన్నడూ కూడా నాకు శోధనలు రావు అని చెప్పజాలడు. ప్రతి విశ్వాసి ఈ భూమి మీద జీవించినంత కాలము ఎదుర్కొనేటటువంటిది, తప్పక ఫేస్ చేసేది టెంప్టేషన్. అయితే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము శోధనలు జయించాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని. టెంప్టేషన్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. రోగం అనేది ఎవరు కోరుకోరు, కానీ రోగాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన యొక్క బాడీ అనేది బలహీనమైపోయేది. రోగాలకి ఒక వెల్కమ్ డోర్ ఓపెన్ చేస్తున్నట్లుగా పరిస్థితులు మారినప్పుడు, మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయినప్పుడు, ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయినప్పుడు, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అనేక కారణాలు చేత మన యొక్క బాడీ ఇట్ ఈస్ వల్నరబుల్, ప్రోన్ టు డిసీజెస్. కానీ ఎవరు కూడా డిసీజెస్ కొని తెచ్చుకోరు. అయితే ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటంటే హెల్తీగా జీవించాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ. ఇన్ ద సేమ్ వే క్రైస్తవ జీవితంలో ఎవరు కూడా శోధనలు కొని తెచ్చుకోరు. కానీ శోధనలు వచ్చే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క ఆశ మనందరి పట్ల ఏంటంటే మనము శోధనలను జయించాలి అనేది దేవుని యొక్క ఆశ. సో ఈరోజు కొన్ని బేసిక్ థింగ్స్, వాట్ ఈస్ టెంప్టేషన్ అండ్ హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవర్కమింగ్ లైఫ్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీ జీవితాల్లో ఎప్పుడైనా ఎలా అనిపించిందా? ఎందుకు 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 అనే ప్రశ్నలతో చాలాసార్లు మనం సతమతం అవుతుంటాం. నేను అసలు రక్షించబడ్డానా? నా పాపాలు నిజంగా క్షమించబడ్డాయా? మరలా మరలా తిరిగి అదే పాపములో నేను పడిపోతున్నాను. ఎంతకాలం ఈ పరిస్థితి? ఎన్నిసార్లు పడిపోయిన పాపంలోనే మరలా మరలా తిరిగి పడిపోవాలి? జయ జీవితం అనేది అసలు నాకు సాధ్యమేనా? నా స్నేహితులందరూ బాగానే ఉన్నారు, నాకొక్కడికే ఎందుకు ఇలా జరుగుతా ఉంది? నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నా వల్ల కాదు, ఇంకా గివ్ అప్. ఈ పాపాన్ని, ఈ యొక్క బలహీనతలను నేను తిరిగి తిరిగి ఏ పాపంలో పడిపోతున్నానో, ఏది నన్ను బానిసగా చేసేసుకుందో దాంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నా ఒక్కడికే ఎలా ఉందా? అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో వస్తాయి. శోధనలనేవి అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా మన జీవితంలోకి వస్తాయట. అందుకనే శోధనల గురించి ఒక సేవకుడు, ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, టెంప్టేషన్ కమ్స్ ఇన్ త్రూ ఎ డోర్ దట్ హ్యాస్ డెలిబరేట్లీ బీన్ లెఫ్ట్ ఓపెన్. టెంప్టేషన్స్ కమ్ ఇన్ త్రూ ఎ డోర్ దట్ హ్యాస్ డెలిబరేట్లీ లెఫ్ట్ ఓపెన్ అన్నాడు. అంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, శోధనలు అనేవి మనమేదో తలుపు తీసుకొని తెరుచుకొని, లేకపోతే బలవంతంగా ఆ యొక్క తలుపు తెరుచుకొని
లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లాంటిది కాదు. మన కొరకు ఏదో ఒక రెడ్ కార్పెట్ వేసి మనల్ని వెల్కమ్ చేస్తూ ఉన్నట్లుగా, మన కొరకే ఆ ఆపర్చునిటీ ఇవ్వబడినట్లుగా, డెలిబరేట్గా మన కొరకు ఆ ఓపెన్ డోర్ లాగా టెంప్టేషన్స్ కనిపిస్తాయి. సో ఈ ఈ యొక్క శోధన గురించి మనం ఆలోచించేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, వాట్ ఈస్ టెంప్టేషన్? వాట్ ఈస్ టెంప్టేషన్? టెంప్టేషన్ అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? అసలు బేసిక్ డిక్షనరీ మీనింగ్ గనక మనం చూసినట్టయితే కొలిన్స్ డిక్షనరీలో ఏమని రాస్తుందంటే, టెంప్టేషన్ ఈజ్ ద స్టేట్ యు ఆర్ ఇన్. టెంప్టేషన్ ఈజ్ అ స్టేట్ యు ఆర్ ఇన్ వెన్ యూ వాంట్ టు డూ ఆర్ హ్యావ్ సంథింగ్ ఆల్దో యు నో ఇట్ మైట్ బి రాంగ్ ఆర్ హార్మ్ఫుల్. అది తప్పు అని తెలిసినా, అది నీకు హానికరము అని తెలిసినా కానీ అది నాకు కావాలి, లేకపోతే అది నేను పొందుకోవాలి అనేటటువంటి ఒక ఆశ, ఒక డిజైర్ ఏదైతే ఉన్నదో, ఆ స్థితిలో ఒక వ్యక్తి ఆలోచించటాన్ని, ఇష్టపడడాన్ని, దాని గురించినటువంటి ఒక మరులు కొల్పు హృదయంలో కలిగి ఉండటము అనేది టెంప్టేషన్. టెంప్టేషన్ ఇస్ అ స్టేట్ వేర్ యు ఆర్ ఇన్ వెన్ యూ వాంట్ టు డూ ఆర్ హ్యావ్ సంథింగ్ ఆల్దో యు నో ఇట్ ఇట్ మైట్ బి రాంగ్ ఆర్ హార్మ్ఫుల్. అంటే శోధన అనేది తప్పు, ఏది రైటో ఏది రాంగో తెలియక కాదు. బేసిక్ ఇంగ్లీష్ డిక్షనరీ కూడా మనకేం చెప్తుందంటే, నీకు ఏది రైటో తెలిసి కూడా, అది ప్రమాదకరమని తెలిసి కూడా, అది చేయడానికి, లేకపోతే అది కలిగి ఉండడానికి నీ హృదయంలో, నీ మనసులో వచ్చినటువంటి ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికల చేత నింపబడిన స్థితి ఏదైతే ఉందో, దట్ స్టేట్ ఆఫ్ యువర్ బీయింగ్ ఈజ్ టెంప్టేషన్ అన్నాడు. మరొక డెఫినేషన్, ఇట్ ఈస్ సెడక్షన్ టు ఈవిల్. పాపము కొరకైనటువంటి మరులు కొల్పు. అంతేకాకుండా పాపము చెయ్యాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి వాంఛ, దీన్ని టెంప్టేషన్ అని చెప్పారు. ద డిజైర్ టు పెర్ఫార్మ్ అన్ యాక్షన్ దట్ వన్ మే ఎంజాయ్ ఇమ్మీడియట్లీ ఆర్ ఇన్ ద షార్ట్ టర్మ్ బట్ విల్ ప్రాబబ్లీ రిగ్రెట్ లేటర్ ఫర్ వేరియస్ రీజన్స్. ఎస్, టెంప్టేషన్ ఎప్పుడు కూడా మనకి టెంపరల్, లేకపోతే ఇమ్మీడియట్ ఆ యొక్క రిజల్ట్స్ని, లేకపోతే ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ని మనకు అనుగ్రహిస్తుంది. కానీ ఖచ్చితంగా అది మనకు దీర్ఘకాలికమైన, లేకపోతే లాంగ్ టర్మ్ అనే ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ని మిగిల్చేదిగా ఉంటా ఉంది. సో వాట్ ఈస్ టెంప్టేషన్ అన్నప్పుడు, ఏది రైటో ఏది రాంగో తెలిసి కూడా, అది ప్రమాదకరమని తెలిసి కూడా అదే చేయాలి, అది కలిగి ఉండాలి అనేటువంటి ఆ యొక్క డిజైర్, ఈవిల్, తప్పు చేయడానికి, పాపము చేయడానికి ఒక బలమైనటువంటి ఆ యొక్క కోరిక, వాంఛ, మరులు కొల్పు. సో టెంప్టేషన్ యొక్క నేచర్ ఏంటంటే, మనము ఇప్పుడు ఇమ్మీడియట్ ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ని అది మనకి ఆఫర్ చేస్తుంది. దాని మీదే మన యొక్క ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా మనం కొంచెం రూట్ వర్డ్స్లోనికి బిబ్లికల్గా మనం ఆలోచన చేసినట్లయితే, టెంప్టేషన్ అనేటువంటి మాటకు గ్రీక్లో పెరాజో అనేటువంటి వర్డ్ ఉపయోగించబడింది. పెరాజో. ఈ యొక్క పెరాజో అనేటువంటి మాటని తెలుగులో గనక మనం ఆలోచన చేస్తే, పరిశీలన, పరిశోధన, పరీక్ష, ప్రక్షాళన, వీటన్నిటికీ కూడా అదే వర్డ్ ఉపయోగించబడటం చాలా ఆశ్చర్యమేసేటువంటి విషయం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశీలన అన్నదానికి పెరాజోనే ఉపయోగించబడింది. పరిశోధించటం అనేదానికి అదే ఉపయోగించబడింది. పరీక్ష చేయటము, ప్రక్షాళన చేయటం అనేదానికి అదే ఉపయోగించబడింది. కల్మషాన్ని వెదకటం, ఉన్నత స్థితి నుంచి దిగజారి పడిపోవటం, పాప కార్యానికి ఒక పురికొల్పు, ఇవన్నీ కూడా ఆ యొక్క మీనింగ్ని డిరైవ్ చేసేటువంటి తెలుగు పదాలన్నమాట. సో శోధనలో ఇవి చూస్తా ఉన్నప్పుడు, ఫస్ట్ కేటగిరీ అంతా కూడా పరిశీలన, పరిశోధన, పరీక్ష, ప్రక్షాళన, ఈ వర్డ్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. రెండవది, కల్మషాన్ని అంటే ఒక చెడుని, మురికిని వెతకడం, కోరుకోవడం, ఉన్న స్థితి నుంచి కిందకి దిగజారి పడిపోవటం, పాపాన్ని చేయాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కోరిక,
ఇవన్నీ కూడా గనక మనం చూసినట్లయితే అది మనకి సెకండ్ కేటగిరీ ఆఫ్ టెంప్టేషన్ అనేది మనం చూపిస్తుంది, నెగిటివ్ పార్ట్. సో టెంప్టేషన్ అనేటువంటి రూట్ వర్డ్ని కనుక మనం తీసుకుంటే, జనరల్గా టెంప్టేషన్ అనగానే మనం నెగిటివ్ అనుకుంటాం. బట్ పెరాజో అనేటువంటి వర్డ్ పాజిటివ్ కైండ్ ఆఫ్ యాక్ట్కి ఉపయోగించబడింది, నెగిటివ్ కైండ్ ఆఫ్ యాక్ట్కి కూడా ఉపయోగించబడింది. ఈ రెండింటికి కూడా బిబ్లికల్గా మనకి ఆ, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కూడా మనకు కనిపిస్తాయి. గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని చూస్తాం. అక్కడ కూడా పెరాజో అనే వర్డ్ ఉపయోగించబడింది. మనము దేవుడు కూడా పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షించేటువంటి యొక్క పరీక్ష అనేది మన ఆత్మీయ పురోగతి కోసం, మనల్ని అప్రూవ్ చేయడానికి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆత్మీయ ఆ, పరిపక్వతను ఆయన టెస్టెడ్, ఓకే అన్నట్లుగా అప్రూవ్ చేయడానికి, తర్వాత మనల్ని ఆయన మనలో ఉన్న విశ్వాసాన్ని ఒక సాక్షార్థముగా బయటికి అనేక మందికి మాదిరిగా ఉండటకు చూపించడానికి, ఇంకా ఉన్నతంగా చెప్పాలంటే ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. యోబును పరీక్షించడానికి అనుమతించాడు. ఆ తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అండ్ గాడ్ టెస్టెడ్ మెనీ పీపుల్ ఇన్ ద స్క్రిప్చర్. సో అది పాజిటివ్. దేవుడు ఎప్పుడు కూడా పాపం విషయమై ఆయన మనల్ని ఎన్నడూ శోధించనేరడు అని యాకోబు చెప్తున్నాడు. మీరు శోధించబడినప్పుడు అంటే పాపము కొరకు కల్మషాన్ని వెదికేటటువంటిది, పాప కార్యానికి ఒక పురికొల్పు మనలో వస్తున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు ఈ పాపం చేయడానికి, దీనిలో పడిపోవడానికి. ఈ దురాశ దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఎవడు ఎన్నడూ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు అంటే గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిన్. గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిన్. దేవుడు పాపానికి కర్త కానే కాదు. పాపానికి మూలము ఆయన కాదు. పాపానికి కర్త ఆయన కాదు. ఆయన పాపాన్ని ఎప్పుడు కూడా సహించడు. ఆయన ప్రమోట్ చేయడు. ఆయన ప్రొడ్యూస్ చేయడు. సో కాబట్టి సిన్ అనేది దేవుని మూలం అని ఎప్పుడు కూడా మనము అనటానికి వీలు లేదు. అయితే దేవుడు పరీక్షిస్తాడు. పరీక్ష అనేవి స్టూడెంట్స్కి ఎందుకు? వారి యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి, వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వారిలో ఉన్నటువంటి సత్తాని బయటకు తీసి వారి ద్వారా ఆ యొక్క స్కూల్కి కానీ, పేరెంట్స్కి కానీ, వారికి కానీ మంచి పేరు రావడానికి. సో ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ టెస్ట్. రెండవది, మరొక మాట, టెంప్టేషన్ అన్నప్పుడు సేటన్ టెంప్ట్స్ us టు డూ సిన్. సాతాను, అపవాది పాపానికి మనలను ప్రేరేపిస్తాడు, పాపము చేయడానికి పురికొల్పుతాడు, ప్రలోభ పెడతాడు. ఈ వర్డ్స్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. పురికొల్పుతాడు, ప్రలోభ పెడతాడు, ఒక డిసెప్టివ్ ఆ యొక్క ఇమాజినేషన్ కానీ, ఫ్యాంటసీ కానీ, ఫాల్స్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ కానీ వాడు మనకు చూపించి మనల్ని మోసపరిచి, ప్రలోభపరిచి, పాపములో పడిపోయినట్లుగా పురికొల్పుతాడు. ఇది టెంప్టేషన్ అన్నప్పుడు ద సెకండ్ పార్ట్. దీని రెండింటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, టెంప్టేషన్ ఈజ్ రియల్. టెంప్టేషన్ ఈజ్ రియల్. అంతేకాకుండా టెంప్టేషన్ ఆల్వేస్ ఇస్ అ ట్రాప్. శోధన అంటే ఇప్పటివరకు డెఫినేషన్స్ అన్నీ, అంటే నేను సెకండ్ పార్ట్లోకి వచ్చేసాను. దేవుడు పరీక్షించటం అనే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనము పాపం విషయమై శోధించబడేటటువంటి ఆ శోధన, ఆ మరులుకొల్పు, ఆ ప్రేరణ, ఆ పురికొల్పు ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, శోధన ఎప్పుడు కూడా ఒక ట్రాప్ అన్నమాట. ట్రాప్ అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రమాదం ఉన్నట్టుగా కనపడదు. మనకే ఏదో ఒక మేలు జరుగుతుంది అన్నట్లుగా ఆ సిట్యుయేషన్ అంతా కనిపిస్తది. పక్షులను పట్టుకోవాలనుకోండి, స్నేర్స్, ఉరులను ఒడ్డుతాడు ఆ యొక్క పక్షులను పట్టుకునే బోయవాడు. అక్కడ వాటి కోసం కొన్ని గ్రెయిన్స్, ఆ విత్తనాల్ని, గింజలు చల్లి వెళ్ళిపోతాడు. ఆ పక్షులు అనుకుంటాయి, ఇది నాకు దొరికినటువంటి ఒక మంచి ఆపర్చునిటీ. నాకు ఆకలేస్తుంది, ఆహారం దొరికింది. ఎవరికీ లేనటువంటి ఈ ఆపర్చునిటీ నాకు దొరికిందని అవి ఒక్కసారిగా దిగుతాయి. అవి కాళ్ళు పెట్టటమే ఆ యొక్క ఉచ్చులో పెట్టేస్తాయి. సో చేపలు చూడండి, ఆ గాలంకు ఉన్నటువంటి ఎరను చూసినప్పుడు అవి లోపల ఉన్న గాలం కనపడదు.
దానికి కట్టిన తాడు కనపడదు. దానికి కట్టబడిన కర్ర కనపడదు. ఆ ఒడ్డున కూర్చున్నటువంటి వ్యక్తి కనపడడు. కానీ అది ఒక దానికి ఇష్టమైనటువంటి ఆహారం లాగా అది ఆఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ లోపల ఆల్రెడీ హుక్ ఉంటుంది. ఇట్స్ అ ట్రాప్. అదేవిధంగా ఆ ర్యాట్స్ని మౌసెస్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే చీజ్ వేస్తారు. ఎందుకంటే దానికి ఆ చీజ్ స్మెల్ అన్న అది చాలా ఇష్టం అనమాట. అది చూడగానే అనుకుంటుంది దాని యొక్క నోరు ఊరిపోయినట్లుగా నాకు ఇష్టమైన ఆహారం దొరికిందని. ఎప్పుడైతే ఆ ట్రాప్ ఆ ప్యాడ్ మీదకి ఎక్కిందో ఒక్కసారిగా అది ట్రాప్లో ఇరుక్కుపోతుంది. ఈవెన్ దిస్ క్యాట్ ఇఫ్ యు లుక్ ఎట్, దానికి ఇష్టమైనటువంటి ఆ యొక్క చేపలు ఆ యొక్క గ్లాస్ వేస్‌లో ఉన్నాయి. కానీ అది శోధించబడి తల లోపల పెట్టిందా ఇరుక్కుపోతది. ఆ నీళ్ళలో గాలి ఆడక అది చచ్చిపోతది. బట్ అవి చూస్తా ఉన్నప్పుడు దానిలో ఒక మరులు కొలుపు, ఒక ఆశ. అది తింటే బాగుండు, మంచి అవకాశము, టేస్టీ ఫుడ్, బెటర్ ఆపర్చునిటీ, నాకొక్కడికే దొరికినటువంటి అవకాశం. ఈ విధమైన ఆలోచనలు తప్పక దాని మధ్యలో వెళ్తా ఉంటాయి. బట్ దాని ముందున్నటువంటి ప్రమాదం అనేది కంటికి అది కనపడదు. సో, అందుకనే ఆత్మీయ జీవితంలో కూడా శోధన అన్నప్పుడు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేర్ విల్ బి ఎ ట్రాప్. టెంప్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ ట్రాప్. ఎ ట్రాప్. You just go and decode it. You just go and analyze it. You just go and research on it. You just go study the literature survey from the Eden Gardens. ఈ రోజు వరకు శోధించబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని కేస్ స్టడీగా మీరు తీసుకొని వర్కౌట్ చేయండి. ప్రతి శోధనలో ఏముంటదయ్యా అంటే ట్రాప్, ట్రాప్, ట్రాప్. టెంప్టేషన్ ఇన్ వన్ వర్డ్ ఈజ్ అ ట్రాప్. దీన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మోసం ఉంటుంది దాంట్లో, మరులు కలుపు ఉంటుంది దాంట్లో. దాంట్లో ఒక ఆపర్చునిటీ లాగా అది మోసం చేస్తది. బట్ ఇట్ ఈస్ అ ట్రాప్. సో డిఫరెంట్ వర్డ్స్ ఎలాంటి పదాలు ఉపయోగించబడి అంటే పాపమునకు లేకపోతే టెంప్టేషన్ అనే దానికి స్వకీయ దురాశ, ఈవిల్ డిజైర్, సెల్ఫిష్ డిజైర్, తెలిసి కూడా తప్పు చేయాలి అనేటువంటి కోరిక, పెడత్రోవను మళ్లించేటటువంటి ఒక వక్ర మార్గం, ఆ ట్విస్టెడ్ వే, ఆ ట్విస్టెడ్ వేలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక బలీయమైన కోరిక, శరీర స్వభావమును బయటకు తీసుకొచ్చే ఒక ఒత్తిడి. అంటే మనలో ఉన్నటువంటి ఆ శారీరకమైన పాప స్వభావమును దాన్ని క్రియలలో బయటికి కనపరచాలి అనేటువంటి ఒక ఒత్తిడి, ఒక ప్రెషర్. సత్య మార్గము నుండి తొలగిపోవాలి అనేటువంటి ప్రేరణ. పర్వాలేదులే, ఏమవుతదిలే, ఒకసారి అటు వెళ్ళి మరలా ఇటు వద్దాంలే, ఒకసారి అది చేసి మరలా బ్యాక్ వద్దాంలే. అది అసత్యమని తెలుసు. అది రాంగ్ అని తెలుసు. ఆ వే మంచిది కాదని తెలుసు. పర్వాలేదు, జస్ట్ విల్ గో దట్ వే అండ్ విల్ కమ్ బ్యాక్ టు ద రైట్ వే అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రేరణ. చెడ్డదానిని పొందాలి అనేటువంటి ఒక దురాశ. మీరు గమనిస్తున్నారా? దురాశ, కోరిక, వక్రమార్గం, ఒత్తిడి, ప్రేరణ, ఆశ, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఆహ్, టెంప్టేషన్ ఏంటి అనే దానికి ఉపయోగించబడిన పదాలు. సో, ఇప్పటి వరకు మనము వింటున్నటువంటి యొక్క మాటల్ని చూసినట్టయితే, శోధన అనేది ఆశల దగ్గర ఆగిపోయింది. ఆలోచన దగ్గరే అది మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. ఆశ, కోరిక, ఒక లోపల ఒక ఒత్తిడి, ఒక ప్రేరణ, ఒక ఒక మరులు కొల్పు, ఒక పురికొల్పు. సో, ఇప్పటి వరకు మనము క్రియల గురించి మాట్లాడట్లా. డిజైర్ గురించి మాట్లాడాం. లోపల ఉన్నటువంటి ఒక ఎంటైజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం. లోపల ఉన్నటువంటి అది చేయాలనేటువంటి ఒక బలీయమైనటువంటి ఒక ప్రెషర్ గురించి మాట్లాడుతా ఉన్నాం. సో, వాట్ ఈస్ ద కంక్లూషన్? టెంప్టేషన్ ఈస్ నాట్ సిన్. టెంప్టేషన్ ఈస్ నాట్ సిన్. బట్ యీల్డింగ్ టు ద టెంప్టేషన్ ఈస్ సిన్. శోధన అనేది రావడం తప్పు కాదు. నిజానికి రక్షించబడిన ప్రతి విశ్వాసికి శోధనలు రావటం అనేది సర్వసాధారణము. ఎందుకంటే
మనలో ఇంకను పాప స్వభావం ఉంది. మనలో పాప స్వభావము ఉంది. బయట పాపానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎలాగైతే మ్యాగ్నెటిక్ ఐరన్ ఆ యొక్క బాండ్ అనేది ఆ ఫోర్స్ అనేది ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ ని ఐరన్ పీసెస్ దగ్గర తీసుకెళ్తుంది ఆకర్షిస్తుందో, పాప స్వభావం లోపల ఉంది కాబట్టి, పాపము మన చుట్టూ ఉంది కాబట్టి, ఆల్వేస్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ యూ విల్ బి టెంప్టెడ్. ఆశలు ఉంటాయి, కోరికలు వస్తాయి, ప్రెషర్ ఉంటుంది, ఆ ఆ యొక్క ప్రేరణ, ఆ పురికొల్పు జరుగుతుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం పాపం అనుకోకూడదు. కానీ ఇఫ్ యు కంటిన్యూ ఇన్ దట్ డిజైర్, ఇఫ్ యు కంటిన్యూ ఇన్ దట్ ఎంటైస్మెంట్, there will be always a possibility that you yield to the temptation which is sin. మార్టిన్ లూథర్ అనేటటువంటి దైవజనుడు ఒక మాట చెప్పాడు. శోధన గురించి ఆయన మాట్లాడుతూ, ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి. నేను రోడ్డు మీద నడుస్తా ఉన్నప్పుడు నా తల మీద నుంచి పక్షులు ఎగరకుండా నేను ఆపలేను. నా తల మీద నుంచి పక్షులు ఎగరకుండా నేను ఆపలేను. ఎందుకంటే అవి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అది నా తల మీద నుంచే ఎగురుతూ ఉంటాయి. కానీ ఆ పక్షులు వచ్చి నా తల మీద గూడు కట్టుకోకుండా మాత్రం నేను ఆపగలను. అది నా చేతిలో ఉంది అంటాడు. నా తల మీద నుంచి పక్షులు ఎగిరిపోకుండా నేను ఆపలేను. ఎందుకంటే అది నా చేతిలో లేదు. కానీ అవి వచ్చి నా తల మీద గూడు కట్టుకోకుండా మాత్రం నేను ఆపగలను. ఎందుకంటే అది నా చేతిలోనే ఉంది అంటాడు. ఈ ఎగ్జాంపుల్ ఆయన దేనికి చెప్పాడంటే, ఆలోచన రాకుండా నేను ఆపలేను. తలంపులు రాకుండా నేను ఆపలేను. కోరికలు రాకుండా నేను దాన్ని కట్టడి చేయలేను. అనేక సార్లు ఆ మరులు కొలుపు, ఆ ఒత్తిడి అనేది నాలో జరుగుతుంది. బికాస్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాటిని నేను ఆపలేను. కానీ అవి శోధన, ఆ ఆశ, ఆ కోరిక, ఆ ప్రేరణ పాపంగా మారకుండా మాత్రమే నేను ఆపగలను. ఎందుకంటే ఈల్డింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ నా చిత్తాన్ని నేను ఎస్ అని చెప్తే తప్ప ఈల్డ్ అయినట్టు కాదు. వెన్ యు సే యు ఈల్డెడ్, దట్ మీన్స్ యు సెడ్ ఎస్. యువర్ విల్ యు కమిటెడ్. అది నా చేతిలో ఉంది. కాబట్టి వి మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టెంప్టేషన్ అండ్ వాట్ ఈస్ సిన్. టెంప్టేషన్ అనేది ఒక సీడ్ లాంటిదైతే, పాపం అనేది ఒక ఫ్రూట్ లాంటిది. ఆశ అనే విత్తనాన్ని విత్తితే దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిదే ఈల్డ్. ఏంటంటే పాపము అనేటటువంటి ఫలం, దాని యొక్క కాన్సిక్వెన్స్ డెత్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్? పాపము యొక్క మూలాలు ఏంటి? ఎక్కడ ఈ పాపము అనేది స్టార్ట్ అవుతుంది? ఈ శోధనలు మనకు రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, మొట్టమొదటిగా ఐ మై సెల్ఫ్. ఐ మై సెల్ఫ్, నేనే. ఫ్లెష్ అన్నప్పుడు నా యొక్క స్వకీయమైన పాప స్వభావము, నాలో ఉన్నటువంటి పాప స్వభావం. వాట్స్ ద ప్రాబ్లం అంటే సిఎస్ లూయిస్ అన్నాడు, ఐ ఆమ్ ద ప్రాబ్లం అన్నాడు. సమస్య ఏంటయ్యా అంటే నేనే సమస్య. నా సమస్య ఎక్కడో లేదు, ప్రాథమికముగా నా సమస్య బయట లేదు. నా సమస్య నాలోనే ఉన్నది. ఎందుకంటే నాలో పాప స్వభావం ఉంది. 23వ వచనంలో అంటాడు, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రముతో పోరాడొచ్చు. నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. రోమా 7:23. పాప నియమమునకు చెరపట్టి నన్ను లోబరుచుకొనుచున్నది. లుక్ ఎట్ దోస్ వొకాబులరీ. చెరపట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? వశపరుచుకోవటం, లొంగ తీసుకోవడం, క్యాప్చర్ చేయటం, బలవంతంగా పట్టుకోవటం. పాపమోట ఏం చేస్తుందంటే, ఆ పాప స్వభావము, నాలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ఏం చేస్తుందంటే, అది నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. సో ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వి ఆర్ బోర్న్ టు ఫాలెన్ యాడమ్. పడిపోయినటువంటి పాప స్వభావముతున్నటువంటి ఆదాముకు మనం పుట్టాం కాబట్టి మన అందరిలో పాప స్వభావం ఉన్నది. ఆ ఆదాము యొక్క పడిపోయినటువంటి ఆ పాప స్వభావముతో మనం పుట్టాం. సో మనలో
పాపమునకు పురికొల్పు మరులుకొల్పు అనే దానికి మనలోనే కారణం. ఫ్లెష్ అన్నప్పుడు రక్తమాంసాలు అనుకోబాకండి. శరీరము అన్నప్పుడు బ్లడ్, తర్వాత బోన్స్, ఫ్లెష్ అనుకోవద్దు. చాలాసార్లు ఆ మాట ఎందుకు ఉపయోగించబడిందంటే ద సిన్ఫుల్ ఫాలెన్ నేచర్, మనలో ఉన్న పాప నియమము. రెండవది వరల్డ్, లోకము. లోకం అంటే అగైన్ 3 మాటలు ఉపయోగించబడ్డాయి బైబిల్‌లో. క్రియేటెడ్ వరల్డ్, దేవుడు సృష్టించిన లోకం. పీపుల్ విచ్ ఈస్ వరల్డ్, లోకం అంటే మనుషులు, జనజాతులు, ప్రపంచాలు. ఆ తర్వాత వరల్డ్లీ సిస్టమ్, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ సాతాను చేత ఆపరేట్ చేయబడి ఎంపవర్ చేయబడుతున్నటువంటి ఈ వ్యవస్థ, సిస్టమ్. సో మొదటి యోహాను 2:15 అంటాడు, లోకమునెను లోకములో ఉన్నదాన్ని నేను ప్రేమించకుడి. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన కలిగినవి కావు. ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పాడు. సో వాట్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్, లోకములో ఉన్నది కొంత అనలా, లోకములో ఉన్నది ఆల్మోస్ట్ అంటులా, లోకములో ఉన్నది దాదాపు అంటులా, లోకములో ఉన్నది అంతయు, అంతయు శరీరాశ, నేత్రాశ, జీవ ఉడంబము తప్ప మీ లోకములో మరి ఏది లేదట. సో definitely, the world is a source of temptation. And the third one is Satan. అపవాది, శోధకుడు, వాడి పేరే శోధకుడు. అపవాది, వాడు క్రీస్తు ప్రభుని శోధించాడు. దేవుని బిడ్డలని వాడు ఎందుకంటే అతడు శోధకుడు. వాడి పేరే శోధకుడు, అపవాది. సో 3 ప్రాథమికమైనటువంటి 3 సోర్సెస్ మనం చూస్తా ఉన్నాం. ఫ్లెష్ విచ్ ఈస్ మై సెల్ఫ్, నాలో ఉన్న పాప స్వభావము. వరల్డ్, నా చుట్టూ ఉన్నది. తర్వాత సేటన్. కొంచెం మనము గుర్తుపెట్టుకోవడానికి చూస్తే ప్రాబ్లం ఎక్కడ, సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటంటే లోపల, నా చుట్టూ, నా పైన. పైనున్నటువంటి అపవాది వాడి యొక్క సమూహములు, దూతలు, నా చుట్టూ ఉన్నటువంటి లోకము, అండ్ దెన్ నాలో ఉన్నటువంటి పాపము. సిన్ ఇన్ మీ, సిన్ అరౌండ్ మీ, అండ్ సిన్ త్రూ సటన్ అబౌవ్ మీ. సో కాబట్టి నా మీద పైన ఆడు అంధకార సంబంధమైనటువంటి అధికారిగా అపవాదినటువంటి సాతాను వాడు దూతలు మనల్ని శోధిస్తా ఉన్నారు. మన చుట్టూ పాప పంకిలమైనటువంటి లోకం ఉంది, మనలో పాప స్వభావం ఉంది. దీస్ ఆర్ ద 3 సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్. అగైన్ వి సే శోధనకు మూలం దేవుడు కాదు, కాదు, కానేరడు. నెక్స్ట్ క్వశ్చన్, శోధనలు అసలు ఎవరికొస్తాయి? ఎవరికి శోధనలు వస్తాయి అంటే విశ్వాసులకు మాత్రమే, అవిశ్వాసులకు కాదు. ఒక ఆయన చెప్పాడు, బ్రతుకున్న ప్రతి వాడికి శోధనలు వస్తాయి. స్పిరిచువల్‌గా బ్రతుకున్న ప్రతి వాడికి శోధనలు వస్తాయి. శోధనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? నువ్వు మారు మనసు పొందావని అర్థం. నువ్వు విశ్వాసివి అని అర్థం. ఎందుకని? రక్షించబడక ముందు మన మనస్సాక్షి వెలిగించబడలేదు. కాబట్టి నేను తప్పు, రైటు, దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము కాదు, ఇది పరిశుద్ధత, అది అపవిత్రత అనే వివేచించేటువంటి జ్ఞానం నాకు లేదు. మనస్సు యొక్క, శరీరము యొక్క ఇచ్చలను స్వాభావికంగా నెరవేర్చుకుంటూ జీవించాను. అంధకారంలో ఉన్నాను కాబట్టి వెలుగేంటి, మంచేంటి అది నాకు అప్పుడు తెలియదు. ఆ వివేచన జ్ఞానం లేదు. కొంత మొరాలిటీ ఉన్నప్పటికీ కూడా, సో కొన్ని చూడండి, లోకంలో కొన్ని పనులు చాలా క్యాజువల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది పాపము అని చెప్తే వాళ్ళు నవ్వుతారు మనల్ని. బట్ విశ్వాసిగా మారు మనసు పొందిన తర్వాత లోకంలో ఏదైతే చాలా క్యాజువల్‌గా, ఏ విధమైనటువంటి చిన్న పెయిన్ అండ్ ప్రిక్ కూడా లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో, అవి చేయాలంటే నీ మనస్సాక్షి ఒప్పుకోదు. లోపల ఒక పోరాటం, ఒక 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 యుద్ధం, ఒక పోరాటంలాగా నీతో నీకే యుద్ధం జరుగుతా ఉంటది. కాబట్టి ఈ బయట నుంచి లోకములో ఉన్నటువంటి ఈ యొక్క శోధన, సాతాను ద్వారా మనలో ఉన్న పాప స్వభావము, ఈ మూడిటి ద్వారా మనం ఎప్పుడు శోధించబడతామయ్యా అంటే, మనం మారు మనసు పొందిన తర్వాత. ఎవరికొస్తాయి శోధనలంటే విశ్వాసులకొస్తాయి. రెండవది, చిన్న లేదు, పెద్ద లేదు, వయసుతో సంబంధం లేదు.
ప్లేస్తో సంబంధం లేదు, కల్చర్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, వాళ్ళకున్నటువంటి డెసిగ్నేషన్స్, క్వాలిఫికేషన్స్, జ్ఞానము, ఏ విధమైనటువంటి తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తాయి. ఎందుకంటే పాపాన్ని ఇక్కడ ఏమన్నాడంటే నియమము అన్నాడు. నియమము, ద లా ఆఫ్ గ్రావిటీ. ద లా ఆఫ్ గ్రావిటీ అన్నప్పుడు భూమి ఆకర్షణ నియమం అనేది ఎవరిలో పనిచేస్తుంది? చిన్నపిల్లల్లో పనిచేయదా? పాపం వాడు చిన్నపిల్లలే తెలియక దూకాడని భూమి ఆకర్షించకుండా వదిలేస్తా? వీడు చదువుకోలేదు, వీడికి లా ఆఫ్ గ్రావిటీ తెలియదు, చెప్పేవాడు ఎవడు లేడు, ఫిజిక్స్ నేర్చుకోలేదు, కాబట్టి ఆడు ఎక్కడన్నా బిల్డింగ్ మీద నుంచి దూకేస్తే, చెట్టు మీద నుంచి దూకేస్తే పర్లేదు, వీడికి తెలియదు కాబట్టి, మూర్ఖుడు కాబట్టి, అజ్ఞాని కాబట్టి, ఆ, వాడిని ఆకర్షించకుండా అక్కడే వదులుదాంలే, లేకపోతే కాళ్ళు ఇరిగి చచ్చిపోతాడని ఏమన్నా భూమి ఆ, ఆకర్షించకుండా ఉంటుందా? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ హియర్ ఈస్, వెన్ యూ సే ఇట్ ఈస్ ద లా, నియమము అని చెప్పినప్పుడు ఇట్ అప్లైస్ టు ఆల్. ప్రతి విశ్వాసి, చిన్న పెద్ద తేడా అనేది లేదు. శోధన పాపం కాదు, శోధనలో పడిపోవటం పాపం అని మనం చూసాం. అంతేకాకుండా మనము శోధన తర్వాత త్వరగా పాపానికి నడిపిస్తుంది. కాబట్టి డు నాట్ లింగర్ ఇన్ టెంప్టేషన్, డు నాట్ కంటిన్యూ ఇన్ టెంప్టేషన్, డు నాట్ ఎంటర్టైన్ టెంప్టేషన్, డు నాట్ ప్రొలాంగ్ ఇన్ ద థాట్ ఆఫ్ టెంప్టేషన్. ఎందుకంటే విత్ ఇన్ నో టైమ్ ఇట్ మే ఇవల్యూట్, ఇట్ మే డెవలప్ అండ్ ఇట్ విల్ డ్రాగ్ యూ టు సిన్. శోధన జయించవచ్చు అనేది మనకు దేవుడిచ్చినటువంటి ఒక భరోసా, ఒక ఆదరణకరమైనటువంటి మాట. శోధనలు ఆత్మీయ జీవితాలకు వ్యాయామం లాంటివి అన్న విషయాన్ని నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఆశపడుతున్నాను. ఎస్, ఇట్స్ లైక్ అ వర్కౌట్, స్పిరిచువల్ వర్కౌట్. టెంప్టేషన్స్ వస్తాయి, అయితే శోధనను జయించువాడు ధన్యుడు. సో ఫ్రమ్ సేటన్ వచ్చేటటువంటి టెంప్టేషన్, ఈవిల్ కొరకు వచ్చేటువంటి టెంప్టేషన్స్ ఉంటాయి, దేవుడు చేసేటువంటి పరీక్షలు ఉంటాయి. గాడ్ ఇన్ హిస్ సావర్నిటీ, హీ విల్ టర్న్ బోత్ టెస్ట్స్ అండ్ టెంప్టేషన్స్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, టు టు గ్రో అవర్ స్పిరిచువల్ మజిల్స్. ఎస్, ఆత్మీయ జీవితము వ్యాయామం లాంటిది. ఎందుకంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్ట్ ఆర్ టెంప్టేషన్ ఈస్ టు ఓవర్కమ్. ద ఆబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ పెరాజో ఈస్ టు ఓవర్కమ్. ఐదర్ పాజిటివ్ టెస్ట్ అయినా, లేకపోతే నెగిటివ్గా నిన్ను పుడుకొల్పేటటువంటి టెంప్టేషన్స్ అయినా, అల్టిమేట్గా విశ్వాస యొక్క గురి ఏంటంటే జయించటం, జయించటం. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద ఎవల్యూషన్ ఆఫ్ సిన్. ఎవల్యూషన్ ఆఫ్ సిన్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ విధంగా ఒక థాట్లో, ఒక సైట్లో, ఒక లుక్, ఒక చూపులో, ఒక ఆలోచనలో, ఒక తలంపులో, ఒక ఆశ, దురాశ అన్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణము కనెను అంటాడు యాకోబు మొదటి అధ్యాయంలో. సో ఈ ఈ ఈ హోల్ ప్రాసెస్, ఈ ఇవల్యూషన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆశ ప్లస్ అవకాశం ఈజ్ ఈక్వల్ టు శోధన. చాలాసార్లు ఆశలు ఉంటాయి కానీ అవి శోధన అని చెప్పం. శోధన ఎప్పుడవుతుంది? శోధన ఎప్పుడవుతుందంటే మనకి ఏదన్నా స్వీట్లు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ డయాబెటిక్ పేషెంట్ స్వీట్ తినకూడదు. స్వీట్ తినకూడదు, కానీ ఎప్పుడు కూడా తన లోపల ఒక ఆశ ఉంటుంది. స్వీట్ తినాలి, స్వీట్ తినాలి, స్వీట్ తినాలి అనే ఆశ ఉంటుంది. ఆ స్వీట్ తినాలి అనేటువంటి ఆశ ఇట్ సెల్ఫ్ అతనిలో ఒక రకమైన పోరాటము, ఒత్తిడి, మరులుకొల్పు, ప్రేరణ తీసుకురాదు. కానీ ఈ ఒత్తిడి, ఈ ప్రేరణ, ఈ మరులుకొల్పు ఒక రకమైన బలీయమైనటువంటి ఆ యొక్క డ్రైవ్ ఆ వ్యక్తులకు ఎప్పుడు తీసుకొస్తుందంటే, కళ్ళ ముందు ఆ యొక్క స్వీట్ బాక్స్ కనపడినప్పుడు. తన కళ్ళ ముందు, టేబుల్ ముందు ఆ స్వీట్ బాక్స్, లడ్డూస్ గాని, తనకి ఇష్టమైనటువంటి ఆ యొక్క స్వీట్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆశ ఆల్రెడీ ఉంది. అవకాశం కళ్ళ ముందు కనిపిస్తుంది. నౌ ద టెంప్టేషన్ స్టార్ట్స్. దురాశ గర్భము ధరిస్తుంది. అవకాశం అనేది అక్కడ నీకు దొరికింది, ఆపర్చునిటీ. రెండవది, శోధన పాపంగా ఎప్పుడు మారుతుందంటే, ఆశ ఆల్రెడీ ఉంది, అవకాశం నీ కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు శోధన అంటే నీ యొక్క చిత్తము కోసం యాక్ట్ అపాన్, ఇమ్మీడియట్గా దాని మీద
రూపిగా నువ్వు క్రియేట్ చేయడానికి లోపల నుండి ఒక మరులు కొల్పు, ఒక ప్రేరణ, ఒక ఒత్తిడి అనేది బలీయమైనటువంటి ఒక ఆ యొక్క మరులు కొల్పు నీలో స్టార్ట్ అయినప్పుడు, ఒకవేళ గనక నువ్వు ఇమ్మీడియట్గా ఈల్డ్ అయ్యావా ఈల్డ్ అయ్యావా దెన్ దట్ ఈస్ సిన్, పాపము, పాపం. ఒకవేళ గనక ఆ ఆచరణలో అంటే పాపములో అశ్రద్ధగా కంటిన్యూగా మనము గనక కొనసాగుతూ ఉంటే, డిసిప్లిన్, జడ్జ్మెంట్, సమ్టైమ్స్ ఇట్ మే లీడ్స్ యూ ప్రీమెచ్యూర్ డెత్. ఆశ ప్లస్ అవకాశం ప్లస్ ఆచరణ పాపం. ఇంకా అశ్రద్ధ చేస్తూ ఆసరాగా తీసుకుంటూ దాంట్లోనే కొనసాగుతూ ఏ విధమైనటువంటి ఆ యొక్క గద్దింపుకు నువ్వు గనుక లోబడకపోతే, డెఫినెట్లీ దేర్ విల్ బి డిసిప్లిన్, దేర్ విల్ బి జడ్జ్మెంట్. కాబట్టి శోధనకు మొదటి అడుగు ఏంటంటే ఆశ, దురాశ, దురాశ. దేర్ ఇట్ స్టార్ట్స్ ఎవ్రీథింగ్. కాబట్టి మనము మన యొక్క మనస్సు మారి నూతన మగుట వలన అని చెప్పినప్పుడు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ టు బి డన్ విత్ మైండ్. మనస్సు మారి మన ఆలోచనలు, మన యొక్క కోరికలు, మన యొక్క తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్ కోర్స్ హార్ట్ అన్నప్పుడు అవర్ టోటల్ ఇంటర్నల్ బీయింగ్, వాట్ వి ఆర్ అనేది దాని గురించి మనం మాట్లాడతాం. అందులో ఉన్నటువంటి పాప స్వభావం అనేది, ఆ దురాశ, ఆ యొక్క మరులు కొల్పు అనేది మనలోకి తీసుకొస్తుంది. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ చెప్తా ఉంది. సో ద ఇమేజెస్ యూజ్డ్ మనం గనక ఒకసారి చూసినట్టయితే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎలాగైతే చేప ఆ యొక్క ఎరను చూసి అది ఆశతో వస్తది. చేపకి ఎర తినాలని ఆశ ఉంటది. ఆ ఆశ ఉన్నంత కాలము, ఉన్నంత వరకు అది డేంజర్‌లో ఏమి లేదు. కానీ ఎప్పుడైతే ఎర నీళ్ళలో కనిపిస్తుంది, ఆపర్చునిటీ, ఆశ ప్లస్ ఆపర్చునిటీ. ఒక్కసారిగా ఆ ఎర్ర కనపడగానే తన యొక్క ఆలోచనలో ఇంకొకటి కూడా వస్తది. ఏమో ఎవడన్నా ట్రాప్ ఏసాడేమో! పైన కర్ర పట్టుకొని ఎవడన్నా నుంచున్నాడేమో ఒడ్డున. అది నీకు ట్రాప్ ఏమో! ఆ హుక్‌కి నువ్వు విలవిల కొట్టుకుంటావు తర్వాత. డెడ్లీ కాన్సిక్వెన్స్ ఉంది. ఒకసారి ఆలోచిస్తే మంచిది ఎందుకైనా అనే సెకండ్ థాట్ ఖచ్చితంగా వస్తది దానికి. అందుకని మీరు చేపలు పట్టేటప్పుడు చూడండి, అది దగ్గరకొచ్చి కొంచెం అట్లా చేసి పక్కకెళ్ళిపోద్ది. అట్లా టచ్ చేసి మళ్ళీ పక్కకెళ్ళిపోద్ది. అలా 2, 3 సార్లు చేసిన తర్వాత ఒక టైప్ ఆఫ్ డిసెప్షన్‌లోకెళ్ళి అది ఒక్కసారిగా అమాంతంగా మింగేస్తది. సో, ఆశ ప్లస్ అవకాశం ప్లస్ ఆచరణ. ఇప్పుడు ఈ చేప యొక్క కండిషన్ ఏంటంటే, ఒడ్డున కూర్చున్న మనిషి కనపడ్డు. ఆ మనిషి పట్టుకున్నటువంటి కర్ర కనపడదు. ఆ కర్ర కట్టినటువంటి నైలాన్ వైరు కనపడదు. ఆ వైరు చివర ఉన్నటువంటి హుక్ కూడా కనపడదు. ఎందుకంటే, ఆ యొక్క హుక్‌కి చుట్టూ కూడా ఏముందంటే ఎర, ఎర్త్ వర్మ్ తోటి దాన్ని కవర్ చేసేసాడు. Every temptation, every temptation is a deception. It's a trap. And look at the consequence, the very consequence. ఒక్కసారి అది రియలైజ్ అయిన తర్వాత, ఆ గాలానికి చిక్కి గిలగిలా కొట్టుకుంటా ఉన్నప్పుడు, మేబీ ఆ చేప, అయ్యో! నేను మోసపోయాను. ఇంకొక అవకాశము, ఇంకొక సెకండ్ ఛాన్స్ నాకు దొరికితే, మా జీవితంలో ఎప్పుడు కూడా ఈ యొక్క చేపని, ఈ యొక్క ఎరని నేను ముట్టుకోను. జాగ్రత్త పడతాను. ఈస్ దేర్ ఎనీ సెకండ్ ఛాన్స్ అనుకుంటే, నో, నో, సారీ. ఇట్స్ టైమ్ అప్ అని చెప్పాల్సొస్తది. కానీ ఒక విశ్వాసిగా ఈరోజు మనం ఈ యొక్క టాపిక్ ఎందుకు ధ్యానించుకుంటున్నాము అంటే, యెస్, యూ కెన్ ఓవర్‌కమ్ సిన్. ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ ఇన్ సిన్, దేవుని యొక్క వాక్యం మనకిచ్చేటటువంటి ఒక గ్రేట్ హోప్ ఏంటంటే, దేవుడు మనకి సహాయకుడుగా ఉండి, ఆ పాపాన్ని జయించటానికి ఆయన మనకు సహాయము చేయగలడు. శోధనకు కారణాలు, శోధనకు ప్రేరేపించేటటువంటి కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ చూద్దాం. గ్రౌండ్ రియాలిటీస్‌లోకెళ్ళి కొన్ని చూద్దాం. ఆలోచనలు
చాలాసార్లు ఇదే మన మన యొక్క ప్రార్థన. ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలను జయించలేకపోతున్నాను. ప్రాముఖ్యంగా ఈ దినాల్లో 95-99% ఆఫ్ ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్స్ ఏంటంటే సోషల్ మీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోన్, మ్యూజిక్, ఫ్యాషన్. కొంతమంది యవనస్తులకైతే ప్రాముఖ్యంగా బెట్టింగ్స్, ఓ హోమోసెక్షువాలిటీ, లెస్బినిజం అనేది, తర్వాత ఈ ఈ యొక్క సెక్షువల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డిజైర్స్, మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు అంటారు, ప్రేమ వ్యవహారాలు, చెడ్డ స్నేహాలు, చూపులు, వంకర చూపులు, వ్యభిచార చూపులు, అపవిత్రమైన చూపులు, చెడ్డ చూపులు అనేవి, ఎస్ ఇట్ లీడ్స్ టు. తర్వాత గ్రూపిజమ్స్ అనేవి, డిఫరెంట్ డిఫరెంట్ ఆ యొక్క ఆ, కులాన్ని బట్టి కావచ్చు, భాషను బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కావచ్చు, అనేక రకాలుగా ఆ డివిజన్స్ అనేవి కూడా మనని శోధనలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. పరీక్షల్లో కాపీ కొట్టాలి, లేకపోతే అబద్ధాలు చెప్పాలి, ఆ ఆ ఫామ్స్ లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఈ విధమైనటువంటి ఆ మరులు కొల్పు మన యొక్క అకాడమిక్స్ లో కానీ, లేకపోతే వర్క్ ప్లేస్ లో కానీ, ఇవన్నీ అబద్ధాలు, గుర్తింపు కోసం పడేటువంటి ప్రాకులాట, ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఇంకా బైక్ రేస్లు, వస్త్రాలపై మెటీరియలిజం, లోన్లీనెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్. చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోతారు. అపరాధ భావన, దాంట్లోనే ఉండిపోతారు. తర్వాత శారీరక స్పర్శ, ఇది కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇంప్రాపర్ టచ్ అనేది, ఇంప్రాపర్ టచ్ అట్ ఇంప్రాపర్ ప్లేసెస్ టు ద ఇంప్రాపర్ పర్సన్ డెఫినెట్లీ విల్ బి ఎ టెంప్టేషన్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మన యొక్క అతిశయాలు, అతిశయోక్తులు, తల్లిదండ్రులపై తిరుగుబాటు, అసూయ, ఓ ఇంకా మేనరికాలు, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్, పల్లెటూరులో ఈవెన్ సిటీస్లో కూడా ఇంకా ఇండియన్ కల్చర్లో ఇది ఉంది. మేనరికాలు కానీ, లేకపోతే బంధువుల్లో కానీ, తెలిసినటువంటి స్నేహితుల్లో ఉన్నటువంటి ఆపోజిట్ జెండర్ ఆ టీనేజ్లో ఉన్నప్పుడు, యవ్వన వయసులో ఉన్నప్పుడు, ఓ వాళ్ళు ఆ అనవసరమైనటువంటి ఆ యొక్క ఆ ఆ మాటల ద్వారా నీ భావాన్ని పిలవాలి అని, లేకపోతే ఇదిగో నీ మరదలు అని, లేకపోతే సంథింగ్ సంథింగ్ లైక్ దట్, అవి తెలియకుండానే మన హృదయాల్లో పడిపోతాయి. అవి స్లోగా ఆ పాపానికి దారితీస్తాయి. ఎందుకంటే దాంట్లో ఒక టెంప్టేషన్ అనేది లోపల గూడు కట్టుకుంటది. అది ఒక తుఫాన్ లాగా మారుతుంది. చిన్న అల్పపీడనంలాగా, చిన్న ఆ ప్రెషర్ లాగా స్టార్ట్ అయినటువంటిది ఒకానొక రోజున అది ఉగ్రరూపం దాల్చి, అది ఒక సైక్లోన్, ఒక భయంకరమైన తుఫాన్ లాగా మారుతది. అది హృదయంలో ఎట్లా స్టార్ట్ అవుద్దంటే చిన్న పీడనము, చిన్న ప్రెషర్, చిన్న ఆలోచన, ఒక కోరిక. Yes, there are many things. You can write even hundreds of entries like this. శోధనలకు కారణము, శోధనలకు మనల్ని ప్రేరేపించినటువంటి ఏరియాస్, దొంగతనము, తర్వాత న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ. ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ బోత్ ఆర్ సో డేంజర్. ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ రెండు కూడా ప్రైడే, గర్వంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి డిఫరెంట్ షేడ్స్ అన్నమాట, డిఫరెంట్ రూపాలవి. సో కాబట్టి అవి కూడా మనల్ని శోధనకు కారణం అవుతాయి. ఇవి ఏదైనా కారణము, ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శాంసన్ యొక్క లైఫ్ మనకి ఏమి తెలియచేస్తుందంటే దెర్ ఈస్ అ టెరబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. దెర్ ఇస్ అ టెరబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపము, దాన్ని మనము ఎంటర్టైన్ చేయకూడదు. ఏమి అవ్వట్లేదులే, ఏమవ్వట్లేదులే, ఏమవ్వట్లేదులే, ఏమవ్వట్లేదులే అంటే ఒక్కసారిగా అది మనల్ని డిఓవర్ చేసేస్తుంది. డిఓవర్ అంటే ఏంటంటే ఇక మింగేస్తుంది అనమాట, ఒక మాన్స్టర్ లాగా. కీర్తనకారుడు అంటాడు, సిన్ ఇస్ లైక్ ఎ మాన్స్టర్. ఇఫ్ యు రైజ్ హిమ్, ఇఫ్ యు రైజ్ ఇట్ అండ్ ఇఫ్ యు ఫీడ్ ఇట్, దాన్ని గనక నువ్వు గనక పెంచి పోషించావా, అది ఆ నిన్నే మింగేస్తుంది, అది నిన్నే ఆ చీల్చేస్తుంది. అంటారు కదా మన బయట పెద్దవాళ్ళు, పాముకు పాలు పోసి పెంచితే అది నిన్నే కాటేస్తుంది, బికాజ్ ఇట్స్ మాన్స్టర్. శాంసన్ కూడా అదే చేశాడు.
న్యాయాధిపతుల గ్రంథం 13, 14 అధ్యాయాలు మనం చదివితే శాంసన్ యొక్క లైఫ్ మనం చూడండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళెను, ఫిలిస్తుల కుమార్తెను ఒకతను చూచెను, ఆమెను ఇష్టపడెను, తల్లిదండ్రులకు వచ్చి నాకు వివాహం చేయమని అడిగెను. వాళ్ళు చెప్పినా వినలేదు, ఇన్సిస్ట్ చేశాడు, బలవంతం చేశాడు. ఆ తర్వాత వెళ్ళాడు వివాహం చేసుకోవడానికి. బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేశాడు, వాళ్ళతో పార్టీలు చేశాడు, వాళ్ళతో సరసోక్తులు ఆడాడు, వారితో బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో ఆ చేయరానటువంటి ఒక నాజీరు చేయలేటువంటి చెయ్యరాని పనులన్నీ చేశాడు. శోధంలోకి వెళ్ళిపోయాడు. అంతే, తన భార్య శోధించింది. ఆ భావం ఏంటి? ఆ యొక్క వెంటనే ఏమైంది? ఇట్ లీడ్స్ టు ఈవెన్ సీరియస్ కాన్సిక్వెన్స్. అవమానంతో వెళ్ళిపోయాడు. మనుషుల యొక్క తొడలు ఎరగకొట్టి వాళ్ళని చంపి వాళ్ళ కొరకు వస్త్రాలు తీసుకొచ్చాడని రాస్తుంది అక్కడ. ఈలోపు వచ్చేసరికి తన భార్య వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేసాడు. దాన్ని తట్టుకోలేక నక్కలను పట్టుకొచ్చాడు, పొలాలు తగలబెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళ భార్యనే తగలబెట్టేశారు, మొత్తం ఇల్లంతటిని. యు జస్ట్ ఇమాజిన్. ఆ తర్వాత జోరేక్కి వెళ్ళాడు, అక్కడ ఒక వేశ్యను చూశాడంట. ఆ తర్వాత ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ దలీలను మోహించాడు. తన యొక్క లైఫ్ అంతా కూడా మనం చూసినట్లయితే వెళ్ళును, చూసెను, ఆశించెను, చేసెను. శాంసన్ లైఫ్ మొత్తాన్ని 4 మాటలు గనక మనం చెప్తే వెళ్ళెను, చూసెను, ఆశించెను, చేసెను. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, వెళ్ళకూడని ప్లేస్ అని. కానీ కాళ్ళకి తను డిసిప్లిన్ చెప్పలా, బుద్ధి చెప్పలా. చూడకూడదని తెలుసు, తన కళ్ళకి తను నో అని చెప్పలా. ఆశించవద్దని తెలుసు, అది వ్యతిరేకమని తెలుసు, తన యొక్క మనసుకు హృదయానికి నో అని చెప్పలా. చేయకూడదని తెలుసు, కానీ తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే శాంసన్ పట్టబడినప్పుడు కాళ్ళకు సంకెళ్ళు వేశారు, కళ్ళు 2 పొడి చేశారు. కాళ్ళకు సంకెలు వేశారు, కళ్ళు 2 పొడి చేశారు. శరీరం అంతా కూడా ఓ తూట్లు తూట్లుగా చేసి 2 స్తంభాల మధ్య కట్టిపడేశారు. శాంసన్ పరిగెత్తావు, 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 పరిగెత్తావు. ఇప్పుడు ఆ కాళ్ళు సంకెళ్ళతో బంధించబడ్డాయి. ఏది చూడకూడదు అవి చూసావు, 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 చూసావు. ఆ 2 కళ్ళు పొడిచివేయబడ్డాయి. నా శరీరంలో నాకు బలం ఉంది అనుకున్నావు, ఇప్పుడు ఆ బలము పోయి బఫూన్ లాగా అయిపోయావు, బలహీనుడు అయిపోయావు. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా ఇంత హారిబుల్, టెర్రబుల్, డెడ్లీ కాన్సిక్వెన్స్? ద బిగినింగ్ లో. ఎక్కడికి వెళ్ళాలో తెలిసి, ఎక్కడికి వెళ్ళకూడదో తెలిసి కూడా అక్కడికి వెళ్ళటం, ఏది చూడకూడదో తెలిసి కూడా అది చూడటం, ఏది ఆశించకూడదో తెలిసి కూడా వాటిని ఆశించటం, ఏది చేయకూడదో తెలిసి కూడా దాన్ని చేయటం. కారణం ఏంటో తెలుసా? శాంసన్కి అది ట్రాప్ అని అనిపించలా, శాంసన్కి అది టెంప్టేషన్ అనిపించలా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్, ద వైజెస్ట్ మ్యాన్, and the dearest man. Look at these 3 characters: the strongest man, Samson; the wisest man, Solomon; the dearest man, David. వీళ్ళు ముగ్గురు పడిపోయింది ఒకే గుంటలో, ఒకే గుంటలో. టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ ట్రాప్లో పడిపోయారు, ట్రాప్లో పడిపోయారు. Now the most important part, how to overcome temptations. I'll just give you 7 steps, and this is the thesis. You can elaborate like a volumes and volumes on the same subject. మొట్టమొదటిది, how to overcome: flee, run. యవనుడా, యవనేచ్ఛల నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో అని బైబిల్ చెప్తా ఉంది. ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్.
ఫ్లీ, సమ్టైమ్స్ ఫ్లైట్ ఈస్ బెటర్ దెన్ ఫైట్ అన్నాడు. డోంట్ సే దట్ ఐ విల్ ఫైట్. నీ శరీరంలో ఉన్న యవనేచ్ఛలు అదొక కన్స్యూమింగ్ ఫైర్ లాగా, బర్నింగ్ ఫైర్ లాగా, అడవిని కాల్చేటటువంటి కారు చిచ్చులాగా ఆ బర్నింగ్ ప్యాషన్స్ ఒక్కసారిగా లోపల నుండి ఆ శోధనలాగా వచ్చినప్పుడు, ఈ అగ్ని నన్ను ఏమి చేయలేదులే, ఈ అగ్ని నన్ను దహించలేదులే అని మొనగాడులాగా నుంచోబాకు అక్కడ. నేను జయిస్తాను, నా వల్ల అవుతుంది అనుకోబాకు. బైబిల్ చెప్తా ఉంది, ఫ్లీ, రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్, రన్ అవే ఫ్రమ్ దట్ పర్సన్, రన్, రన్, రన్. రెండవది రీడ్. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని చెప్పు నడుచుకున్నట్టు బట్టే కదా అంటున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. ద రెమెడీ ఆఫ్ ద టెంప్టేషన్. దేవుడిచ్చినటువంటి చూడండి విరుగుడు, ద యాంటీడోట్ ఫర్ దిస్ వెనమ్ విచ్ ఈస్ ఇన్సైడ్ ద బైబుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. Read it, study it, meditate it, recite it, by heart it. Oh, what else? You హృదయములో దేవుని వాక్యమట సమృద్ధిగా నివసించాలట. అరాకొరా కాదు, అడపాదడపా కాదు, ఉన్నట్టు లేనట్టు కాదు, ఎండిపోయినటువంటి ఆ యొక్క నీటి మడుగులాగా కాదట. లైక్ ఎ రివర్, లైక్ ఎ స్ట్రీమ్, లైక్ ఎ వెల్. ఓ, దేవుని వాక్యము హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి, కానీ శోధన పాపంగా మారకుండా శోధనను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. యాకోబు 1 అధ్యాయము 5-6 వచనాల్లో, ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా వాడు దేవుణ్ణి అడగవలను, ఆయన అడుగు ప్రతి వారికి ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేస్తాడు అని చెప్పాడు. చాలాసార్లు ఈ యొక్క వచనాన్ని మనం ఎగ్జామ్స్ టైంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ఏదో ఇక మనకి లైసెన్స్డ్ ప్రామిస్ లాగా పలికేస్తూ ఉంటాం. బట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ కనుక మనం చూసినట్లయితే అక్కడ శోధనల గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఫస్ట్ టెస్ట్ల గురించి చెప్పాడు, ఆ తర్వాత టెంప్టేషన్ గురించి చెప్పాడు. ఈ రెండిటిలో నువ్వు నిలబడాలంటే, జయించాలంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానం కావాలి. ఆ దైవికమైనటువంటి జ్ఞానాన్ని అడగమంటున్నాడు. రిక్వెస్ట్, ప్రే ఫర్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ప్రే ఫర్ ద డిజార్న్మెంట్ ఆఫ్ గాడ్. బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె ఉండొద్దు అంటున్నాడు. వాటికి జ్ఞానం లేదు, వాటికి విజ్డమ్ లేదు, వాటికి డిజార్న్మెంట్ లేదు. వాటిని బలంగా వారుతో కళ్ళెముతో పట్టి లాగితే కానీ కంట్రోల్ అవ్వటవి. చిన్నపిల్లలకి వాళ్ళకి తెలీదు, వాళ్ళకి విజ్డమ్ అండ్ డిజార్న్మెంట్ ఉండదు. కానీ ఆత్మీయంగా మనము ఆ ఏది పాపానికి నిన్ను నడిపిస్తుంది, ఒకరి ఎదుట సరి అయిందిగా కనపడుతుంది, కానీ అది తొదుకు మరణానికి, నాశనానికి నడిపిస్తుంది కదా. మనకు వెంటనే అర్థమైపోవాలి, ఈ థాట్ ఉందే, లేకపోతే ఈ పర్సన్ ఉన్నాడే, ఈ రిలేషన్షిప్ ఉందే, ఈ ప్లేస్ ఉన్నదే, లేకపోతే ఇదిగో ఇది మంచిదిగానే కనిపిస్తుంది, కానీ నో నో నో, దెర్ ఈస్ సంథింగ్ సంథింగ్ డిసెప్షన్, సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అనేటువంటి ఆ ఆ డిజర్న్మెంట్, ఆ విజ్డమ్ కావాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, శోధన నుంచి బయటికి రావడానికి కావాల్సినటువంటి సహాయం కూడా దేవుడి నుంచి అడగాలి. సో ముందు డిజర్న్మెంట్, పడిపోకుండానే, దాంట్లో పడకుండానే, ఒకవేళ అలాంటి టైంలో ట్రాప్లో పడ్డ సహాయం కొరకు దేవుని అడగాలి. రిక్వెస్ట్. మూడోది రెసిస్ట్. జేమ్స్ 4:7 అంటాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. రెసిస్ట్ ద డెవిల్. ఎస్, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు రెజిల్, యూ హ్యావ్ టు రెసిస్ట్. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే మనము ఆ లోపల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ అన్నాం కదా, ఫ్లెష్ అన్నాం కదా, వాటి నుండి మనం ఎక్కడికి పారిపోలేం. ఎందుకని? లోపల ఉంది ప్రాబ్లం, లోపల సమస్య ఉంది కాబట్టి, ఈ శరీరం అనేది నిన్ను డామినేట్ చేస్తా ఉంది కాబట్టి, స్పిరిచువల్గా డౌన్ అయిపోయావు, శరీరరీతిగా, శారీరకంగా అది డామినేట్ అవుతుంది. కాబట్టి మనం ఆత్మీయంగా బలహీనమైపోయి శారీరకమైనటువంటి ఆ యొక్క తలంపులు, పనులు, వాటి శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి?
ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఒక ఒక పోరాటాన్ని ఒక 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 యుద్ధాన్ని ప్రకటించాలి. ఎవరి మీద? నీ మీద నీకే డిసిప్లిన్ చేసుకోవడానికి. పౌలు అంటున్నాడు కదా, ఉపవాసం చేత జాగారముల చేత నా శరీరాన్ని నేను వశపరుచుకుని లోబరుచుకుంటున్నాను. లోపలున్న పాపమేమో వశపరుచుకుని లోబరుచుకుంటుందంట ఆ నియమము. అయితే మనం ఏం చేయాలంటే రెసిస్ట్ చేయాలి, రెసిస్ట్ చేయాలి. బయట నుండి వచ్చేటటువంటి టెంప్టేషన్స్ ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది, ఈ పర్టికులర్ ప్లేస్లో వస్తూ ఉంది, ఈ పర్టికులర్ పని చేస్తే వస్తూ ఉంది, లేకపోతే ఇదిగో వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ద్వారా వస్తుంది. ఫ్లీ, ఆ పర్సన్ నుంచి పారిపోవచ్చు, ఆ ప్లేస్ నుంచి పారిపోవచ్చు. సో దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ యూ హ్యావ్ టు ఫ్లీ, బట్ వేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు రెసిస్ట్, యూ హ్యావ్ టు రెసిల్. బట్ ఓన్లీ వెన్ యూ ఒబే గాడ్ యూ కెన్ resist the devil. Relocate. Same. మనము పాపముల నుంచి పారిపోమన్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపోమన్నప్పుడు అక్కడ ఇంకొక మాట కూడా రాస్తుంది. ఏమంటే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసేటటువంటి వారి యొక్క ఫెలోషిప్ను కూడా వెంటాడమన్నాడు. సీక్ ఆఫ్టర్ ద ఫెలోషిప్, ఫ్లీ ఫ్రమ్ టెంప్టేషన్ అని చెప్పినటువంటి వాడే ఫాలో ఆఫ్టర్ అని కూడా చెప్పాడు. ఇవి రెండు కూడా ప్యారలల్ గా జరుగుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో శోధన, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో సహవాసం. ఇక్కడ నుంచి పారిపో అన్నాడు. ఇక్కడ నుంచి పారిపోవటం అంటే ఇక్కడికి పారిపోవటం అన్నట్లుగా ఉండాలి. వెన్ యు ఆర్ ఫ్లీయింగ్ ఫ్రమ్ టెంప్టేషన్, యు ఆర్ ఫ్లీయింగ్ టు ఆర్ టువర్డ్స్ ద ఫెలోషిప్. Relocate yourself. Many times relocation is better than resistance. Repent. If at all you fall in sin, don't pile up. Don't పెండింగ్ ఫైల్స్ లాగా పైల్ అప్ చేయొద్దు. మనము మన పాపములు మనం ఒప్పుకున్నట్లే నమ్మదగిన వాడు నీతిమంతుడు. 2వ అధ్యాయం 1వ వచనంలో పాపము చేయకుండాటికే ఈ సంగతి రాస్తున్నాను, ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే యేసు క్రీస్తున్నటువంటి నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. గో అండ్ రిపెంట్, క్లియర్ ద మ్యాటర్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఏనాటికి నాడాటికి చాలు. మనము పాపమును పోస్ట్ పోన్ చేయొద్దు, రిపెంటెన్స్ని పోస్ట్ పోన్ చేయొద్దు. లేకపోతే పర్వాలేదులే, ఏముందులే, చిన్న పాపమే కదా, పెద్ద పాపమే కదా అని కేటగరైజ్ చేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక చిన్న క్యాన్సర్ కణం ఒక వ్యక్తిని చంపేస్తుంది, కంటికి కనబడింది. కంటికి కనబడినటువంటి ఒక చిన్న వైరస్, కరోనా వైరస్ లక్షల మందిని భూమి మీద చంపేస్తుంది. ఒక్క చిన్న వైరస్ కదా అంటే ఒక్క రోజులోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరసెస్ కదా, అది మల్టిప్లై అవుతుంది. సంథింగ్ లైక్ సేమ్ థింగ్ పాపము కూడా. సిన్ బిగెట్స్ సిన్, సిన్ విల్ బి మల్టిప్లైడ్ లైక్ వైరస్. కాబట్టి ఇది చిన్నదేలే అని మనము వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ యు హ్యావ్ టు రిపెంట్, క్రీస్తు రక్తంలో కడగబడాలి. అండ్ సెవెంత్ థింగ్ ఈస్ రీస్టార్ట్. రీస్టార్ట్, రీస్టార్ట్, రీస్టార్ట్ అంటే అర్థమేనంటే ఎక్కడ పడిపోయావో అక్కడే ఉండదు, ఎక్కడున్నావో ఎక్కడ పడిపోయావో అక్కడే ఉండదు. గెటప్, స్టార్ట్ ఫ్రెష్ అండ్ మేక్ ఇట్ ఎస్ అ న్యూ బిగినింగ్. నా విరోధన అపవాది, నా మీద నువ్వు అతిశయించవద్దు. నేను పడిపోయినా మరలా లేస్తాను, 7 మార్లు పడినా మరలా దేవుడు నన్ను లేపుతాడు. అంధకారంలో ఉన్న వెలుగుగా ఆయన నాకు మరలా నన్ను దర్శిస్తాడు. కాబట్టి నేను కృంగిపోను అని అంటున్నాడు భక్తుడు. కాబట్టి రీస్టార్ట్, రీస్టార్ట్, రీస్టార్ట్. డోంట్ బీ దేర్. అండ్ దెన్ ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను. ఇవన్నీ కూడా రిపీట్. 7th రీస్టార్ట్ అండ్ 8th వన్ ఏంటంటే రీ రిపీట్. రిపీట్. ఏం రిపీట్ చేయాలి? రిపీట్ రన్నింగ్, రిపీట్ రీడింగ్, రిపీట్ రిక్వెస్టింగ్, రిపీట్ రెసిస్టింగ్, రిపీట్ రీలొకేటింగ్, రిపీట్ రిపెంటింగ్, రిపీట్ రీస్టార్టింగ్. రీస్టార్ట్ లోనే దాంట్లో వస్తుంది ఆ మాట. బట్ ఎస్, ఏదో ఒకరోజు ఎఫ్ఐఆర్ కాదు ఇది. మనము రోజు యవనేచ్ఛల నుంచి పారిపోవాలి, రోజు వాక్యం చేత నింపబడాలి, రోజు దేవుని జ్ఞానం కొరకు అడగాలి, రోజు మనము అపవాదిని ఎదిరించాలి. అవసరమైతే రోజు మనము ఆ ప్లేస్లకు వెళ్లకుండా మనము దూరంగా ఉండాలి. ప్రతిరోజు రిపెంట్ అవ్వాలి. రీస్టార్ట్, రిపీట్, రిపీట్, రిపీట్ టిల్ వి డై. టిల్ వి డై we have to continue these things. No shortcuts, no shortcuts, no mantra.
ఇదేదో ఒక ఒక ఆత్మీయ స్థాయికి పెనెక్కలకి చేరుకున్నాను, ఇక నాకు శోధనలు రావు అనుకుంటే అదే గట్టి పెద్ద శోధన. ఎన్నడూ నేను శోధించబడలేదనేది అతి భయంకరమైన అబద్ధము. ఇక ఎన్నడూ నాకు శోధనలు రావు, ఆ శోధనలు రాలేనటువంటి ఆత్మీయ స్థితికి నేను చేరుకున్నానన్నది ఒక భయంకరమైన మోసం. నో, టిల్ వి డై. ఎస్, జోసెఫ్ యొక్క కేస్ స్టడీ ఇవన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా జోసెఫ్ యొక్క లైఫ్లో నుంచి మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అంటున్నాడు, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రెసిస్ట్ సిన్ అన్నాడు. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ హోలీ. సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి అంటూ, సఖ్యమైనంత వరకు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. లుక్ అట్ దిస్, ఈ ఇమేజ్ని చూడండి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అని ఈ యొక్క బీస్ట్, ఈ చీటాకు కనుక మనం చెప్పామనుకోండి, దేనికోసం? మేక్ ఎవ్రీ ఎఫర్ట్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు క్యాచ్ యువర్ ఫుడ్, టు ఫాలో. ఈ యొక్క జింక, ఈ డియర్ గురించి మాట్లాడితే, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ వాట్? టు ఫ్లీ. ఈ రెండే కదా చెప్తుంది. లైక్ అ డీర్, ఆ ఆ ఆ యొక్క భయంకరమైనటువంటి క్రూర మృగం యొక్క నోట్లోకి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ జింక ఎట్లా ప్రాణాన్ని దక్కించుకోవడానికి పరిగెడుతుందో, పాపము నుంచి అట్లాగా పారిపోవాలి మనం. రెండవది, ఆ ఆహారం కోసం ఎలాగైతే ఈ యొక్క చిరుతపులి దాన్ని వేటాడడానికి దాన్ని వెంట పడుతుందో, మనము దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని అంత డెస్పరేట్‌గా మనము ఫాలో చేయాలి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫ్లీ. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటా ఉంటే, శోధనలు జయించుటలో నీ వంతు, నీ భాగం, నీ బాధ్యత, నీ ప్రమేయము, నీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంది. దేవుడు చూసుకుంటాడులే అని మనము ఉండకూడదు. యోసేపు గురించి మనం చూసినట్లయితే, శోధనలు సడన్‌గా వచ్చినాయి. షాకింగ్‌గా ఉంది. సస్టైన్డ్, పదే పదే, పదే పదే, పదే పదే శోధిస్తానే ఉంది ఆమె. ఓహ్! ఒక స్ట్రాటజిక్‌గా ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి పట్టుకుంది. సడెన్‌గా అనుకోని టైంలో వస్తాయి. అనుకోని పర్సన్ దగ్గర నుంచి వస్తాయి. సమ్‌టైమ్స్ యూ మే షాక్ దట్ యూ నెవర్ ఎక్స్‌పెక్ట్ టెంప్టేషన్ ఫ్రమ్ దట్ సోర్స్. కానీ కొన్ని సార్లు ఆ శోధన నిన్ను మరలా, 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 మరలా శోధిస్తా ఉంటది. ఆ శోధనలో శోధకుడు ఒక టాక్టిక్స్ ఉపయోగిస్తాడు. తంత్రాలు ఉపయోగిస్తాడు. ఆ అపవాది యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాదు అంటాడు. మరి జయించినటువంటి యోసేపు యొక్క లక్షణాలేంటి? సే నో. సే నో. ద స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు సే నో. ద స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు సే నో. నో అని చెప్పటానికి మనము కరేజియస్‌గా నో చెప్పగలగాలి. మొహమాట పడకూడదు. బి ఎ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్. అక్కడ యోసేపు అన్నాడు, అమ్మా ఇదిగో నా యజమానుడు ఇంట్లో ఉన్న సమస్తాన్ని నా చేతికి అప్పగించాడు గానీ, బట్ నాట్ యూ. యూ ఆర్ నాట్ అండర్ మై కస్టడీ. సో యూ ఆర్ నాట్ మై నా కింద నీవు లేవు. నేను నీకు యజమానుడిని కాదు. కాబట్టి నేను నిన్ను ముట్టలేను అన్నాడు. ఫియర్ గాడ్. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన పారిపోయాడు. ఫాస్ట్ రియాక్షన్. వెంటనే ఆలోచించట్లా, థింక్ చేయట్లా, లేకపోతే ఆమెతో డిస్కషన్ పెట్టట్లా, ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లా. పై వస్త్రాన్ని సైతం వదిలేసి పారిపోయాడు. యోసేపు అక్కడ ఫెలోషిప్ చేయడానికి ఎవరు లేరు. బట్ హీ ఫెలోషిప్డ్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇది జయించువాడి లక్షణాలు. శోధన యొక్క లక్షణాలు సడన్‌గా వస్తాయి. షాకింగ్‌గా ఉంటాయి. సస్టైనింగ్‌గా ఉంటాయి. స్ట్రాటజీస్‌తో వస్తాయి. ఏ విధంగా ఆమె శోధించిందో అక్కడ కనిపిస్తది. జయించిన వాడి యొక్క లక్షణాలు, ఫస్ట్ సే నో, బీ ఫెయిత్‌ఫుల్ టు గాడ్, బీ ఎ ఫెయిత్‌ఫుల్ స్టీవర్డ్ అండ్ ఫియర్ గాడ్ అండ్ ఫాస్ట్ రియాక్షన్, ఫెలోషిప్ విత్ గాడ్. సో, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓవర్‌కమ్ టెంప్టేషన్ అంటే యెస్. జయించటం అనేది సాధ్యం కాబట్టే జయించమని చెప్పాడు. జయించువానికి బహుమానాలున్నాయని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథమంతా కూడా ఆ 2వ, 3వ అధ్యాయాల్లో ఉన్నటువంటి సంఘాలు ఎవరి గురించి ఆయన చెప్పిందంటే, నాట్ జస్ట్ చర్చెస్, జయించువారు, జయించువారు.
ఆయన జయించిన వాడు, నేను లోకమును జయించి తిని అన్నాడు. లోకమును జయించినది విశ్వాసమే, ఇలాంటి విశ్వాసమే అని చెప్పాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు లోకాన్ని, అపవాదిని జయించి ఉన్నారు అని రెవల్యూషన్ 12th చాప్టర్లో మనం చూస్తాం. యేసు ప్రభువారు అన్ని విషయాల్లో మనకు సరిపోయిన వాడు. ఆయన మనవలే అన్ని విషయంలో శోధించబడిన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆకాశ మండలం గుండా ఎక్కిపోయిన ఈ గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి ధైర్యముతో ఆ కృపాసనం దగ్గరికి వెళ్దాం. సమయోచితమైన సహాయాన్ని ప్రభు దగ్గర పొందుకుందాం. వాట్ ఈస్ అప్లికేషన్? శోధన గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం శోధనను జయించినట్లు కాదు. చాలా చక్కని ఒక ప్రజెంటేషన్, ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఆన్ హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ తెలుసుకున్నంత మాత్రాన, ఇన్ఫర్మేటివ్గా మనం తెలుసుకున్నంత మాత్రాన శోధనను జయించినట్టు కాదు. వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. శోధనలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఇన్వైట్ చేయకపోయినా అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా వచ్చి తలుపు తడతాయి. షాకింగ్గా ఉంటాయి, సడన్గా వస్తాయి. కొన్నిసార్లు ఆ శోధన సస్టైన్డ్గా ఉంటాయి, స్ట్రాటజీస్తో వస్తాయి. బట్ you must have courage to say no. Be faithful to God and people. Fear God. Fear God. Flee. Parigetto. Fast reaction. Faith, fellowship with God and fellowship with godly people. అవి శోధనను జయించిన యోసేపు యొక్క లక్షణాలు. కాబట్టి యూ కెన్ విన్. యూ కెన్ విన్. దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. శోధనలను మనం అందరము జయించగలము, జయించవచ్చు. శోధన నుండి తప్పించుకునే అవకాశం, మార్గము కూడా ఆయనే కలుగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. సో మే ద లార్డ్ బ్లెస్ దిస్ అండ్ గాడ్ మే హెల్ప్ us టు ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. 1 సెకండ్.